अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। जगतगिरी गुट्टा पुलिस स्टेशन लिमिट्स में घरों में सरखा करने वाली 2 टोलियों को पुलिस ने गिरफ्तार कर लिया है। पुलिस ने इनके कब्जे से 17 तोले चांदी और 30,000 रुपये जब्त कर लिया है। क्राइम DI सुमन और उनकी टीम ने प्रेस मीट करते हुए तफसीलात बताई। आइए देखते हैं ब्यूरो चीफ रहीम खादरी की ये रिपोर्ट। 18లో వరుస చోరీలు జరుగుతుండేవి। దాదాపుగా మనకి 8 HP హౌస్ బ్రేకింగ్ దొంగతనాలు వరుసగా జరుగుతుండేవి। అయితే జగదగిరిగుట్ట DI సుమన్ కుమార్ గారు మరియు PSI ఇస్సాయి గారు వీరి యొక్క టీం కలిసి నిన్న 11 తారీఖు రోజు సాయంత్రం వెహికల్ చెకింగ్ చేస్తుండగా జగదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి తారసపడడం జరిగింది। మరి అతన్ని విచారించగా అతని పేరు కుమార్ అని వెల్లడించడం జరిగింది। ఇంకొంచెం డెప్త్గా విచారించగా అతను HB నైట్ అఫెండర్, హౌస్ బ్రేక్ చేస్తుంటాడు। తాళాలు వేసిన ఇండ్లని సెలెక్ట్ చేసుకొని రాత్రి వేళలో రాడ్ తీసుకొని ఆ లాక్ బ్రేక్ చేసి ఇంట్లో చూడబడి ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని కానీ క్యాష్ కానీ వెండిని కానీ దోచుకెళ్తుంటాడు। ఈ క్రమంలో విచారించగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 కేసులని ఒప్పుకోవడం జరిగింది। అదేవిధంగా ఇతను ఈ హౌస్ బ్రేకింగ్స్తో పాటు మన బస్సులలో ప్రయాణికుల దగ్గర నుంచి బ్యాగులలో నుంచి బంగారం కానీ క్యాష్ కానీ ఇటువంటి దొంగతనాలు కూడా చేస్తుంటాడు। అయితే మొత్తం 11 కేసులు ఇతను ఒప్పుకోవడం జరిగింది। మొత్తం 17 తులాల బంగారం, 2.5 కిలోల వెండి రికవర్ చేయడం జరిగింది। దీని విలువ దాదాపుగా 6 లక్షలు చిల్లర ఉంటుంది। బంగారం వెండి 2 విలువ కలిసి అతన్ని ఈరోజు ఈ యొక్క టీం వర్క్ మా యొక్క DCP మేడం పద్మజ మేడం యొక్క పర్యవేక్షణలో, అదేవిధంగా మా ACP బాలానగర్ గోవర్ధన్ సార్ యొక్క పర్యవేక్షణలో మేము ఈ యొక్క కేసులను డిటెక్ట్ చేయడం జరిగింది। అదేవిధంగా ఈ యొక్క DI సుమన్ కుమార్ వారి యొక్క టీంని కూడా డిటెక్ట్ చేసినందుకు ఆఫీసర్స్ అభినందించారు। నేను కూడా ఈ మీడియాతో గతంలో కూడా వీళ్ళ మీద కేసులు ఏమైనా ఉన్నాయా? పాత చరిత్ర కూడా ఉంది। వీళ్ళు ఇంకా ఇది ఫస్ట్ కాదు ఇతను చేయడము। ఇంతకుముందు కూడా బాలానగర్, సైబరాబాద్లో మన జగదగిరిగుట్ట కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు గత చరిత్ర కూడా నేర చరిత్ర వీళ్ళకు ఉంది। అది కూడా మీకు ఇచ్చిన నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? నేటివ్ ప్లేస్ వరంగల్ టౌన్। అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉంటారు వీళ్ళు? ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎక్కడ ఉంటారు వీళ్ళు? ఇక్కడ మన జగదగిరిగుట్ట శివానగర్ ఆటో డ్రైవర్ చేసేగలుగుతాను। ఈ 17 తులాల బంగారం, 2.5 కిలోల వెండితో పాటు 34,000 రూపాయల క్యాష్ కూడా తన దగ్గర నుంచి మనం రికవర్ చేయడం జరిగింది। गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज़ पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H न्यूज़, आपकी आवाज।